హాయ్ రా కుర్రోళ్ళు. మరి అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే మరి స్టార్ట్ చేసాము. మరి మొదటగా అరుణాచలం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే తూర్పు గోపురం దగ్గర జ్యోతి అయితే వెలిగించాలి. అప్పుడు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. మరి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తూ ఉంటే మరి మధ్యలో మనకి చాలా లింగాలు అయితే దర్శనమిస్తాయి. కుబేరలింగం, చంద్రలింగం, వాయులింగం, నైరుతిలింగం, అగ్నిలింగం, ఈశాన్యలింగం, చంద్రలింగం, వరుణలింగం, సూర్యలింగం, యమలింగం, ఇంద్రలింగం, ఐశ్వర్యలింగం. మరి ఈ లింగాలన్నీ దర్శనం చేసుకోవాలి. మరి మధ్యలో అయితే మరి మోక్ష మార్గం కూడా ఉంటుంది. అది వేరే వీడియోలో అయితే చూపిస్తాను. మరి మోక్ష మార్గం వీడియో తర్వాత అయితే చూపిస్తాను. ఈ యొక్క అరుణాచల్ గిరి ప్రదక్షిణ అయితే చాలా భక్తి శ్రద్ధలతో ఎవరైనా చేయొచ్చు. మరి ఆ అరుణాచలేశ్వరిని నమ్మకంతో అయితే చేయండి. మీరు కోరిన కోరికలు అయితే తీరుతారు కుర్రలు. మరి చివరిలో మళ్ళీ ఎక్కడైతే మనం జ్యోతి వెలిగించామో అక్కడికి వచ్చి జ్యోతి వెలిగిస్తే అప్పుడు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయితే అవుతుంది. మరి మీరు ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణకి అరుణాచలం వెళ్తే నాకైతే కామెంట్ చేయండి. మర్చిపోకండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః అని మెసేజ్ చేయండి. మర్చిపోకండి కుర్రలు.